ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ ఏకాకి అయ్యారు. సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలను ఖండించేందుకు ఆమె తరపున ఎవరూ ముందుకు రావడం లేదు. కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆమెను వ్యతిరేకించే వ్యక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో కాస్త వెనక్కి తగ్గుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె అటవీ శాఖ మంత్రి హోదాలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి అటు పార్టీ ఇటు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఈ కారణంతో ఆమెకే కాదు ఆమె నిర్వహించిన కార్యక్రమానికి ఎవరూ మద్దతు తెలుపలేదు. ఈ విషయం ఆమె నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో స్పష్టమైంది. కొండా సురేఖ కుమార్తె సీఎంపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం అంటున్నారు. కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలను నేతలు మంత్రులు ఖండించినా ఆమె నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి వెళ్లినా ఆమెకు మద్దతు తెలిపినట్లే అవుతుందని భావించిన నేతలు మొహం చాటేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, కొండా దంపతుల కూతురు కొండా సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని అదేవిధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటికే అధిష్టానం సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. అదేవిధంగా క్రమశిక్షణ కమిటీ కూడా ఇప్పుడు కొండా సురేఖకు సంబంధించిన ఒక నివేదికను కూడా పంపించినట్లు తెలుస్తుంది. ఇందులో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేకపోతే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా దానిపై ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలో నిన్న గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ మాత్రం ప్రభుత్వం సంబంధించినటువంటి వన మహోత్సవ కార్యక్రమంలో మాత్రం పాల్గొనని చెప్పొచ్చు. అదేవిధంగా దీనికంటే ముందుగానే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వ అధికారులతో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలో నిన్న వరంగల్ ఉన్నటువంటి రంగసాయపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ అదేవిధంగా డిగ్రీ కాలేజీలో వన మహోత్సవానికి అయితే హాజరైన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నుంచి అదేవిధంగా ఇతర సంబంధించిన నేతల వరకు ఎవరి ఫ్లెక్సీలు కూడా లేకపోవడం, అదేవిధంగా కొండ సురేఖ సంబంధించినటువంటి అనుసరగణం అయితే ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా అక్కడ ఎలాంటి ఫ్లెక్సీలు హంగులు ఆర్భాటాలు ఏమీ లేవని చెప్పొచ్చు. స్వయంగా ఆమె ఒక్కరు మాత్రమే రావడం, ఆమె వెంట ఇతర సంబంధించిన నేతలు ఎవరూ లేకపోవడం పలు అంశాలకైతే చర్చ దారితీసని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ అధికారులు కూడా అంతంత మాత్రంగానే ఆ వేడుకలో పాల్గొన్నారు. మంత్రి స్వయంగా అక్కడికి రావడం, వన మహోత్సవంలో పాల్గొన్న అక్కడ మొక్కలు నాటిన తర్వాత సభలో కూడా మాట్లాడుతూ కేవలం వన మహోత్సవానికి సంబంధించినటువంటి ఆ అంశం మీదే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇటు మీడియా సంబంధించిన వారంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఆమె మాత్రం పూర్తిగా మౌనంగానే ఉందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అదేవిధంగా ఎక్కువ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన నేతలు గతంలో వీరితో సఖ్యత లేకపోవడం, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎవరు కూడా ఆమె వెంట ఉండకపోవడం చూడొచ్చు. ఎందుకంటే ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు సీఎం అయితుంది, అదేవిధంగా పిసిసి అయితుంది, ఇటు ఉన్నటువంటి అధిష్టానం పూర్తి స్థాయిలో కూడా కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన నేతలు అయితే అంతా ఒకటే పట్టుబడుతుంది. ఖచ్చితంగా కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా క్రమశిక్షణ కమిటీ ముందు కూడా వీరు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో సీఎం పర్యటన తర్వాత నేరుగా వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై కూడా ఎవరు మాట్లాడవద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన నేపథ్యంలో నిన్న జరిగినటువంటి అధికార కార్యక్రమంలో మాత్రం కొండా సురేఖ మాత్రమే ఒంటరిగా రావటం, తన వెంట ఇతర సంబంధించిన నేతలు ఎవరు లేకపోవడం, అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాతకి నేరుగా వెళ్లారని చెప్పొచ్చు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూపొచ్చు. ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అంటూ కూడా క్రమశిక్షణ కమిటీ మాత్రం నిన్న క్రమశిక్షణ కమిటీగా ఉన్నటువంటి మల్లు రవి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయినా కూడా కొండా సురేఖ మాత్రం ఈ అంశంపై ఎట్లాంటి కూడా స్పందించలేదని చెప్పొచ్చు. ఈ రోజు కూడా వరంగల్లో ఉన్నటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పొచ్చు. ఈ కార్యక్రమాల్లో కూడా మరి ఈ రోజు మాట్లాడతారా లేదా అని చెప్పి మనం వేచి చూడాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. సునీత, అయితే ఇప్పుడు కొండా సురేఖకి సపోర్ట్ గా కూడా కొంతమంది ఇంటర్నల్ గా ఉన్నారంటూ కూడా సమాచారం అందుతుంది. వారికి సంబంధించిన డీటెయిల్స్
ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కొండా సురేఖ జరుగుతున్నటువంటి అంశం పైన కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అయితేంది, ప్రభుత్వ విప్పులు అయితేంది, ఎమ్మెల్సీలు మాత్రం బహిరంగంగానే తమ కూతురు చేసే వ్యాఖ్యలు ఖండించాల్సిన అవసరం ఎంతే ఉంది. కానీ తన కూతురు వెంటేసుకురావడం, అదేవిధంగా ఇట్లాంటి ఏదో విమర్శలు చేసేటువంటి ప్రోత్సహించినట్లు అవుతున్నట్టుగా వీరు విమర్శలు అయితే చేశారని చెప్పొచ్చు. ఖచ్చితంగా పార్టీని సస్పెండ్ చేయాలని ఒకటే పట్టుబడుతున్నారు. కానీ మరోవైపు కొంతమంది సీనియర్ గా ఉన్నటువంటి నేతలు అయితేంది, మంత్రులు అయితేంది, ఎవరు కూడా ఈ అంశంపై ఖండించకపోవడం, అదేవిధంగా బహిరంగంగా ఉన్నటువంటి ప్రెస్ మీట్లు నిర్వహించకపోవడం, ఇలాంటి అంశాలు కూడా మనం చూడొచ్చు. ఈ క్రమంలో కొంతమంది నేతలు మాత్రం తనతో ఇంటర్నల్ గా మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత తనకు మద్దతు ఇవ్వడం, రైట్, అదేవిధంగా ఖండించడం లేదని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తం మీద కొండా సురేఖ అయితే కాంగ్రెస్ పార్టీలో ఏకాకిగా మిగిలిన సందర్భం నిన్న వన మహోత్సవ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ ఏకాకి అయ్యారు. ఇక సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలను ఖండించేందుకు ఆమె తరఫున ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఆమెను వ్యతిరేకించే వ్యక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో కాస్త వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె అటవీ శాఖ మంత్రి హోదాలో నిర్వహించిన వన మహోత్సవానికి కార్యక్రమానికి అటు పార్టీ ఇటు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఈ కారణాలతో ఆమెకే కాదు, ఆమె నిర్వహించిన కార్యక్రమానికి ఎవరూ మద్దతు తెలపలేదు. ఇక ఈ విషయం ఆమె నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో చాలా స్పష్టమైంది. ఇక కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలే ఎందుకు కారణం అంటున్నారు. ఇక కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలను నేతలు, మంత్రులు ఖండించిన, ఆమె నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి వెళ్లినా ఆమెకు మద్దతు తెలిపినట్లే అవుతుందని భావించి నేతలు మొహం చాటేశారు. ఇక వర్షాకాల ప్రారంభంలోనే సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ అప్పట్లో వర్షాలు లేకపోవడంతో ఆగస్టు మాసంలో రాష్ట్రమంతా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని డేట్ ఫిక్స్ చేశారు. అందులో భాగంగా సురేఖ 2 రోజుల క్రితం ఆగస్టు 25న రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం నిర్వహించాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వ కార్యక్రమం కావడంతో పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొక్కలు నాటేందుకు ముందుకు వస్తారని ఆశించారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ ముందుకు రాలేదు. ఒకవేళ ఎవరైనా మొక్కలు నాటితే ఆమెకు సపోర్ట్ గా ఉన్నారనే విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందేమోననే అనుమానంతో దూరంగా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ముందస్తు షెడ్యూల్లో భాగంగా మంత్రి సీతక్క మాత్రం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఇక కిలా వరంగల్ పరిధిలోని రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. ఇక విద్యార్థులు ఏర్పాటు చేసిన పర్యావరణ అవగాహన ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. ఇక ఈ కార్యక్రమంలో ఇక ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలించినట్లయితే ఇక ఇప్పటికే కొండా సురేఖకు సపోర్ట్ చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నటువంటి పరిస్థితి. ఇటు ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కూడా మామూలుగా అయితే ప్రతి వర్షాకాలంలో కూడా పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇటు ప్రజాప్రతినిధులు పాల్గొని వన మహోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం గత నెలలో వర్షాలు లేకపోవడంతో ఈ నెల 25న మొక్కలు నాటాలని చెప్పేసి నిర్ణయించినప్పటికీ కూడా ఇక ఈ జరిగినటువంటి కార్యక్రమానికి ఎవరు కూడా ప్రజాప్రతినిధులు పాల్గొనకపోవడం కూడా ఇక్కడ విశేషం. ఇక ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని ఉండుంటే ఖచ్చితంగా కొండా సురేఖకు సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి భావించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక ఎవరు కూడా పాల్గొనలేదు. అయితే దీంతో ఇక కాంగ్రెస్ పార్టీలో ఇక ఒంటరి అయినట్లుగా కూడా చాలా స్పష్టంగా సంకేతాలు వస్తున్నాయి. ఇక మరోవైపు ఏదైతే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కూడా పిసిసికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఇక పిసిసి నుండి ఏఐసిసికి ఈ నివేదిక వెళ్తుంది. ఇక అక్కడ నుండి ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నటువంటి దాంతో ఇక అందరూ కూడా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే కొండా సురేఖ విషయంలో అందరూ కూడా మౌనంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ప్రధానంగా ఏదైతే గత కొద్ది రోజులుగా పార్టీలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు పార్టీ నేతలు కూడా సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తూ ఉంటే
ఇక అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఇక అప్పుడు నేతలు స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అప్పటి వరకు కూడా ఇక కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఏకాకిగానే మిగిలిపోయే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.